ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పరీక్ష నిర్వహించి ఆసక్తి నైపుణ్యం గల విద్యార్థులకు ఉచితంగా ఎప్సెట్ నీట్ కోసం ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారు. 6 నెలల పాటు ఉచిత భోజనం సహా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. నిపుణుల చేత బోధన చేయిస్తూ పేదల విద్యార్థులకు కొండంత అండనిస్తున్న కలెక్టర్ చొరవపై ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ ద్వితీయ సంవత్సర పేద విద్యార్థుల కోసం కలెక్టర్ రాజశేష వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రతిభ ఉన్న శిక్షణకు పంపించే స్తోమత లేని కుటుంబాల పిల్లల ప్రయోజనార్థం జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పరీక్ష ద్వారా 100 మందిని ఎంపిక చేశారు. ఇందులో 70 మంది బాలికలు, 30 మంది బాలురు ఉన్నారు. వీరికి జిల్లా కేంద్రంలోని ప్రీ మెట్రిక్ మైనార్టీ బాలికల వసతి గృహ భవన సముదాయంలో నవంబర్ నుంచి శిక్షణ ఇస్తున్నారు. వసతితో పాటు రుచికర భోజనం సహా అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఈ శిక్షణ తమకెంతో లాభదాయకంగా ఉందని కలెక్టర్ ఆకాంక్షించినట్లుగా ఎప్సెట్ నీట్ పరీక్షల్లో సత్తా చాటుతామని శిక్షణ పొందుతున్న విద్యార్థులు చెబుతున్నారు. పేద పిల్లలకు కూడా వాళ్ళ ఆశ నిర్ణయించేలాగా సాధించేలాగా చేయాలని ఈ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. ఇందులో అందరూ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అందరు టీచర్స్, ఫ్యాకల్టీ మొత్తం చాలా బాగుంది. ప్రతిదీ మనం చేయగలుగుతామని కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. మోటివేషనల్ స్పీకర్స్ కూడా వచ్చి చాలా మోటివేషన్స్ ఇస్తున్నారు. బయట మనం అంత కేర్గా చూపించారు టీచర్స్, ఇక్కడ చాలా కేర్ చూపిస్తారు. మాకు ప్రతి ఒక్క విషయంని వాళ్ళ ఇంటి పిల్లల్లాగా చూసుకుంటారు. మార్నింగ్ 5 నుంచి స్టడీ అవర్స్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ప్రతి ఒక్క క్లాస్ 2 అవర్స్ 3 అవర్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము ఇంటర్ లెవెల్ లిమిట్లో ఐపీ లెవెల్లో చదువుకున్నాం. ఇక్కడ మస్తు అన్ని సబ్జెక్టులు మొత్తం డీప్ లెవెల్ చదువుకుంటున్నాం అని ఇక్కడ చెప్పే లెక్చరర్స్ ఆల్సో సో ఎక్స్పర్ట్. ఆ లెక్చరర్ ద్వారా మాకు చదువు నేర్పిస్తున్నాం అంటే కలెక్టర్ని మేము ధన్యవాదాలు చేస్తున్నాం. थैंक यू सर। यहाँ पर बहुत ही सारे लेक्चरर्स है जो कि अपने सब्जेक्ट में बहुत ही ज़्यादा एक्सपर्ट है और हम लोग बहुत ही ज़्यादा नॉलेज गेन कर रहे हैं जो कि आगे जाके हम लोग को फ्यूचर में भी बहुत यूज़ होंगे। చాలా మంది ఊరు నుంచి వచ్చే కాలేజ్ పిల్లలు వాళ్ళందరూ చాలా పేదవాళ్ళు ఉన్నారు. మాకు డైలీ మాక్ టెస్ట్లు కూడా జరుగుతున్నాయి. డైలీ దాని రిజల్ట్ కూడా ఇస్తున్నారు. అండ్ మేమందరం బాగానే చదువుకుంటున్నాం. సో మా గోల్స్ని మేము రీచ్ అవుతామని కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. అనుభవజ్ఞులైన అధ్యాపకులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. సొంత నిధులను వెచ్చిస్తూ పేద పిల్లలకు మేలు చేస్తున్న కలెక్టర్ చొరవను వారంతా కొనియాడుతున్నారు. ఎగ్జామ్ కానివ్వండి, తర్వాత ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కానివ్వండి, ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి మా జిల్లాలో 13 ప్రభుత్వ కళాశాలలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల పిల్లల్ని ఎన్నిక చేసి ఒక మంచి ఆధునిక సౌకర్యాలున్న వసతిని ఏర్పాటు చేసి అత్యంత ఎక్స్పర్ట్స్తో 6 నెలల కాలం పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం అనేది మామూలు విషయం కాదు. ఇది తెలంగాణలోనే మొదటిసారి. మా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన ఫ్యాకల్టీ, కొంతమంది ప్రిన్సిపల్లు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వచ్చి చెప్పడం జరుగుతున్నది. 13 కళాశాలల నుంచి పేద పిల్లల్ని ఇటువంటి సౌకర్యాన్ని కల్పించారు. ఈ పిల్లలు హైదరాబాద్ వెళ్ళి ప్రతి ఒక్కరు ఒక 2 లక్షలు ఖర్చు చేసి చదువుకోవడానికి ఎవరు ముందుకు రారు. కాబట్టి ఇటువంటి అవకాశం కల్పించారు. సార్కు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. లక్షలు వెచ్చిస్తే కానీ లభించని ఎప్సెట్ నీట్ కోచింగ్ను పేద విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న ఆదిలాబాద్ కలెక్టర్ చొరవ అభినందనీయం, స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడుతున్నారు.